హలో ఫుడీస్, వెల్కమ్ టు ఫుడీస్ బజార్. ఈరోజు మనం కోడికూర చిట్టిగారె అనేసి తెల్లపూర్ బ్రాంచ్కి వచ్చాము. సో అక్కడ నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను అక్కడికి వచ్చాను. సో ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. సో మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రాగానే ఇలా ఉల్లిపాయలు ఇచ్చేసారనమాట. ఉల్లిపాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈవినింగ్ మనకి 4 అయిపోయింది. సో అప్పటికే బాగా ఆకలి వేస్తుంటే ఈ సూప్ ఇంకేం వద్దని చెప్పేసి డైరెక్ట్గా స్టార్టర్ అండ్ మెయిన్ కోర్స్ చెప్పేసాం అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 389 ఉంది. చికెన్ 65, ఆనియన్, ఫస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. బాగానే ఉంది కదా ఫ్లేవర్. టొమాటో సాస్ మనం దీనిలోకి స్పెషల్గా పుదీనా చట్నీ కూడా తెప్పించుకున్నాం. పుదీనా చట్నీ యూజువల్లీ కబాబ్స్లో తింటారు కదా, మనం దీనిలో ట్రై చేద్దాం. ఇది ఆనియన్, ఒక దాంట్లో సాస్ కూడా ట్రై చేద్దాం. ఈ స్టార్టర్ కాస్ట్ అయితే, సో అది కొంచెం మనకి ఎక్కువ అనిపించినా కానీ బట్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. పీస్ కూడా చాలా బాగా ఉడికిందనమాట. సో వీ కెన్ ట్రై. నెక్స్ట్ మనం ఆర్డర్ చేసింది గోంగూర మటన్ బిర్యానీ. సో ఇదైతే నా కొడుకు కోసం ఆర్డర్ చేసుకున్నాము. అండ్ గోంగూర ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 449 ఉంది. మటన్ పీసెస్ ఏంటంటే కొన్ని చోట్ల కొంచెం సరిగా ఉడకవన్నమాట, కానీ ఇక్కడ మాత్రం అలాంటి ప్రాబ్లమే లేదు. అసలు చాలా బాగా ఉడికింది. నాకు అది చూడడానికి మాత్రం చాలా బాగుంది. బట్ టేస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు కొంచెం డిసప్పాయింట్ అనమాట, నాట్ మచ్. ఎందుకంటే ఆ మటన్ గోంగూర కలిపినప్పుడు మేబీ అంతే వస్తుందేమో, ఎక్కువ మసాలాలు యాడ్ చేయకపోవడం వల్ల. సో మటన్ కొంచెం స్మెల్ అనేది అయితే ఉంది. అంత ఫేవరెట్ కాదు కాబట్టి నాకు కొంచెం తెలియలేదేమో దాని విలువ అనిపించింది. గోంగూర మటన్ బిర్యానీలోకి మళ్ళీ అగైన్ గ్రేవీ కూడా గోంగూరనే ఇచ్చారు. గ్రేవీ ఎలా ఉంది? గ్రేవీ కూడా చాలా బాగుంది. డ్రింక్స్ ఏమున్నాయి? జ్యూస్ ఏమైనా ఉన్నాయి? జ్యూస్ ఏమైనా ఉన్నాయి? థమ్స్ అప్ చిన్నవి ఉన్నాయా? 10 ml. ఎన్ని ఎంఎల్ వస్తుంది? 300 ml వస్తుందా? తీసుకుందామా? 2 ఇప్పటి వరకు మనం మటన్ పీస్ బిర్యానీ తిన్నాం కదా. సో నాకేంటంటే స్టార్టర్ ఆర్డర్ చేస్తాం కదా, ఆ స్టార్టర్ ప్లస్ బిర్యానీ రెండు కలుపుకొని తింటే నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను కొన్ని పీసెస్ పక్కన పెట్టుకున్నాను. అండ్ చికెన్ ప్లస్ మటన్ పీస్ ప్లస్ బిర్యానీ అయితే తిన్నాను. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ మనం ఈ తిన్నది కొంచెం అరగడానికి థమ్స్ అప్ ఆర్డర్ చేసాం కదా, 300 ml 2 ఆర్డర్ చేసాం. సో ఈచ్ వన్ వచ్చేసి 59 రూపీస్ అనమాట. సో బెటర్ బయట అయితే 20 రూపీస్లో వస్తుంది కదా, అది కొనుక్కొని తాగండి. ఎంత బయట అనుకున్నా సరే కాస్ట్ ఎక్కువ కదా అనేసి అక్కడ ఆ బిర్యానీ తినే టైంకి అప్పుడే కావాలనిపిస్తుంది. సో డెఫినెట్లీ మనం అక్కడే ఆర్డర్ చేస్తాం అనమాట.
ఫైనల్లీ కంప్లీటెడ్ అనమాట ఫుడ్. సో, లాస్ట్‌లో మనం చేసేదేంటి, ఎప్పుడు ఏ రెస్టారెంట్‌కెళ్ళినా సరే నేనైతే ఈ ప్యాకెట్స్ డెఫినెట్‌లీ తెచ్చుకుంటాను. ఒక 5-10 వరకైతే నేను తీసుకుంటా. అండ్ మోస్ట్‌లీ ఈ కోడికూర, చిట్టిగార అండ్ రాజుగారి భోజనం ఇన్ తెల్లపూరు ఈ ప్లేసెస్‌లో చాలా ఫ్లేవర్డ్ ఉంటాయన్నమాట. చాలా స్మెల్ గూడా చాలా మంచిగొస్తది. మీరు గూడా ఎళ్ళినప్పుడు నెక్స్ట్ టైమ్ తెచ్చుకోండి. సో, ఇలాంటి మరెన్నో ఫుడ్ వ్లాగ్స్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. డూ సబ్స్క్రైబ్.